స్వామీజీలు అంటే సర్వసంగ పరిత్యాగులు ఉంటారు. అంటే మొత్తం వదిలేసి ఈ కార్లు, ఈ మేడలు, లేకపోతే ఈ ఈ భోగాలు ఇవన్నీ వదిలేస్తేనే ఆ స్థాయికి వెళ్ళగలరు. ఆ స్వామి స్థాయికి, లేకపోతే ఒక పీఠాధిపతి స్థాయికి. కాకపోతే అవును. ఈయనేమో హైఫై కార్లలో తిరుగుతుంటారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మినిమం విమానం ఉంటేనే ఇతర సిటీలకు వెళ్తుంటారు. అసలు ఏంటి మంత్రులు, లేకపోతే అంతకంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు ఉండేటువంటి ఆ వెసులుబాట్లు, లేకపోతే ఆ దానికి సంబంధించి ఎలా చూస్తారు? అసలు స్వామీజీ నిజంగా ఆయన సన్యాసాశ్రమం స్వీకరించుంటే ఉమ్, జిహ్వ చాపల్యం నుంచి ఉమ్, లౌకిక విషయాలన్నిటినీ వదిలేయాలి కుటుంబంతో సహా. ఉమ్. కానీ ఈయనేమో లావిష్ కుటుంబంలో లైఫ్ బతుకుతున్నారు. విమానాలు, లేకపోతే కార్లు. ఆ కార్లు కూడా సాధారణమైన కార్లు కాదు, మన విజువల్స్ లో కూడా అవునండి. కనిపిస్తున్నాయి మంచి హైఫై కార్స్ బెంజి లో. బెంజి బెంజి కార్లు అండి, బెంజి ఉమ్, కార్లు. ఉమ్, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కాస్ట్లీ కార్లన్నీ ఈ స్వామీజీ దగ్గర ఉంటాయి. ఓకే. దానికి ఒక పెద్ద ఆశ్రమంలో పెద్ద షెడ్డు. ఉహుం, ఆ ఈయనకి ఉమ్, అయితే ఈయన అసలు సర్వసంగ పరిత్యాగి కానే కాదు ఈయన. ఉమ్. ఇప్పుడు ఈయన తర్వాత స్వాత్మానంద్ర అనే స్వామీజీని స్వాత్మానందేంద్ర. స్వాత్మానందేంద్ర నోరు కూడా తిరగదు. ఓకే. ఆ స్వాత్మానందేంద్ర స్వామీజీని పెట్టాడు కదా. ఉమ్, అసలు ఆయన ఎవరు? ఉమ్, ఆయన ఆయన ఎక్కడ? ఉమ్, ఆయన పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు ఎవరు చెప్పమనండి. ఉమ్. ఇప్పుడు పూర్వాశ్రమం అంటారు, తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటే అవును, అవును. సన్యాసాశ్రమంలో ఇట్లానే మాట్లాడాలి. సన్యసించక ఆయన ముందు తీసుకునే ఉండేటువంటి జీవితాన్ని పూర్వాశ్రమం అంటారులేండి. ఆ, ఉమ్, అదే ఆ పూర్వాశ్రమంలో ఈ స్వాత్మానందేంద్ర స్వామి తల్లిదండ్రులు ఎవరు? ఉమ్, ఆయన కుటుంబం ఎక్కడ? ఆయన ఊరు ఎక్కడ? ఉమ్, ఆయన ఏం చదివాడు? ఉమ్. ఇవి ఇప్పుడు ఈయన ఆయన్ని నెక్స్ట్ పీఠాధీశ్వరుడుగా ప్రకటించాడు కదా. అవును, అవును. అది అది ఈయన చెప్పమానండి, స్వరూపానంద స్వామిని ఉమ్. చెప్పగలుగుతాడేమో. ఈయనదే చెప్పుకోలేకపోతున్నాడు, ఆయనదేం చెప్తాడు పాపం. అట్లా ఉమ్, వీళ్ళంతా ఈ పెద్ద బిజినెస్ అండి ఇది. ఉమ్. పెద్ద బిజినెస్, ఇంకోటి ఏంటంటే బిజినెస్ శ్రీధర్ గారు, మాఫియా. ఉమ్, గత ప్రభుత్వంలో దాదాపు ఇటు శ్రీశైలం విషయంలో కావచ్చు, లేకపోతే అటు సింహాచలం విషయంలో, తిరుపతి ఎలాగో మీరు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్ని గుళ్ళ విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ కానీ, లేకపోతే ఆయన చెప్పినటువంటి వాళ్ళని అక్కడ ఈవోలుగా నియమించడం కానీ, ఇటువంటివి కూడా జరిగాయి. ఎలా చూడాలంటే అసలు గుళ్ళ విషయంలో, హిందూ గుళ్ళ విషయంలో ఈయన జోక్యం ఏంటి? ఇప్పుడు ఈయన ఉమ్, జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే ఉమ్, తాడేపల్లిలో ఈయన ఒక పెద్ద కార్యక్రమం పెట్టాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృష్ణానది ఒడ్డున. ఓకే. ఈయన పీఠ స్థాపన చేసి ఇన్ని సంవత్సరాలు అయింది. ఉమ్, ఆ విజయోత్సవాలు అని అట్లాంటి కార్యక్రమం ఒకటి పెట్టాడు. ఉమ్, పెడితే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఈయనకి. ఉమ్, ఇంకా ఆ ప్రాంతం అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయి ఈయన కోసం అసలు ఆ ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు తలా ఇంత అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద కార్యక్రమం చేయించాడు. అవును. ఆ కార్యక్రమంలో జగన్ ముఖ్యమంత్రి కూడా ఆ కార్యక్రమానికి ఆయన కూడా వచ్చారు, ఉమ్, ముఖ్యమంత్రి హోదాలో. ఓకే. వచ్చినప్పుడు ఆయన ఒక కోరిక అడిగాడు. అప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చాడు ఆ కార్యక్రమానికి. ఉమ్, ఇరు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఓకే. దానిలో ఈయన ఒక కోరిక అడిగాడు, ఎండోమెంట్ నాకు అప్పచెప్పమని. ఉమ్, ఎండోమెంట్ పేరుకే మంత్రి ఓకే. వెల్లంపల్లి శ్రీనివాసు, ఉమ్, కొట్టు సత్యనారాయణ. ఉమ్. జగన్ గారి ప్రభుత్వంలో ఇద్దరే మంత్రులు చేశారు ఎండోమెంట్ కి. ఎండోమెంట్ కి. ఉమ్, ఉమ్, ఆ ఇద్దరు మంత్రులు వాళ్ళ సెక్రటరియట్ లో వాళ్ళ ఛాంబర్కి వెళ్తారో లేదో తెలియదు కానీ ఉమ్, ప్రతి నెల విశాఖ శారదాపీఠానికి వెళ్ళి ఆయనకి పాద నమస్కారాలు చేసి ఆయన చెప్పింది చెప్పినట్టు చేయటమే వాళ్ళ పని. ఓకే. ఎండోమెంట్ హరిజవహర్ లాల్, పోయిన కమిషనరు, ప్రస్తుత కమిషనరు ఇంకో ఆయన సత్యనారాయణ ఆయన, ఉమ్,
వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి ఎండోమెంట్ వ్యవస్థ నడిచేది ఓకే. శారదాపేట నుంచి. ఆ శారదాపేటలో నుంచి ఏ గుడిలో ఏఈఓ ఉండాలి, 6A టెంపుల్స్ లో ఏఈఓలు ఉండాలి, 6B టెంపుల్స్ లో ఏఈఓలు ఉండాలి, 6C టెంపుల్స్ లో ఏఈఓలు ఉండాలి. ఓకే. అంటే 6A అంటే ప్రధాన దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు, ఆదాయం బాగా వచ్చే దేవాలయాలు. 6B అంటే దానికన్నా కొంచెం లక్షల్లో, కోట్లలో నుంచి లక్షల్లో వచ్చే ఆదాయాలు. తర్వాత 6C అంటే 5 లక్షల లోపు ఆదాయం ఉండదు అనమాట. ఓకే. ఈ ఆదాయాలకి ఎవడెవడు ఈవోని వేయాలి, ఎవడెవడు ఏసీల్ని అసిస్టెంట్ కమిషనర్ వేయాలి, డిప్యూటీ కమిషనర్ వేయాలి. ఎండోమెంట్ కమిషనరేట్ లో సెక్షన్స్ ఉంటాయి సార్. ఓకే. ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్, ఈ సెక్షన్ అని ఒక డిపార్ట్మెంట్ లో సెక్షన్స్. ఆ సెక్షన్స్ సంబంధించిన హెడ్స్ ని ఎవరిని వేయాలి ఓకే అని ఆయన అక్కడ పీఠంలో, విశాఖ పీఠంలో ఒక దుకాణం తెరిచాడు. ఆయన తదనంతరం ఉన్న కాబోయే ఆ పీఠానికి ఆ స్వామీజీ ఇంకా ఆ ఇద్దరి దగ్గరికి ఎవరు వెళ్ళి ప్రణమిల్లి డబ్బులు సమర్పిస్తారో వాళ్ళకి అక్కడ పోస్టింగ్. ఓకే. వాళ్ళకి అక్కడ పోస్టింగ్. ఇంకా ఈఓలు, ఏసీలు వీళ్ళందరూ క్యూ కట్టారు శారదా పీఠానికి. ఎవరు అడిగినా అబ్బాయి స్వామీజీ దగ్గరికి వెళ్ళండి, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారనుకోండి, సార్ నేను ఇన్నాళ్ళు ఈ గుళ్ళో చేశాను, నాకు ఆ గుళ్ళో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పి అడిగితే ఈఓలు గాని, ఏసీలు గాని ఈ జిల్లాలో పనిచేయాలి, ఆ జిల్లాలో పనిచేయాలని చెప్పి అడిగితే, అబ్బాయి మీరు విశాఖ శారదాపేట వెళ్ళిపోండి, మొత్తం వ్యవస్థ అంతా అక్కడే, ఆయన నుంచి మీరు లెటర్ తెచ్చుకుంటే, ఆయన ఫోన్ చేసి ఆయన మెసేజ్ పెడితే మీకు అక్కడ పోస్టింగ్ పడుతుందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఈయనకు ఒక బ్రోకర్ ఉన్నాడండి, జ్వాలాపురపు శ్రీకాంత్ అని. ఓకే. ఓకే. ఒక బ్రోకర్ ఉన్నాడు. ఆయన దేవాదాయ శాఖ సలహాదారుగా కూడా విశాఖ స్వామీజీ నియమించాడు ఆయన్ని. ఓకే. డైరెక్ట్ గా అధికారులు అయితే మీడియాలో వార్తలు వచ్చేస్తాయి. ఒక సొంత మనిషి అనేవాడు ఉంటే మనం వ్యాపారం చేయొచ్చు దీన్ని అని ఒక పైరవీకారుని పెట్టుకున్నాడు. ఓకే. ఆ పైరవీకారుడు ఆధ్వర్యంలో ఇవన్నీ లక్షల కోట్ల రూపాయలు ఆయన ఇది చేసుకోవటం, దేవాలయ వ్యవస్థలోకి, దేవాదాయ శాఖలోకి, ఇంక ఈయనే మొత్తం ఎండోమెంట్ కమిషనరు, ఎండోమెంట్ మంత్రి, ఓన్లీ రిమోట్లు. ఓకే. ఈయన రిమోట్ ఆపరేట్ చేస్తే వాళ్ళు ఆడింది ఆట, పాడింది పాట. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాటు కొనసాగిందండి. 5 ఏళ్ల పాటు కొనసాగి ఈయన విశాఖలో దేవాలయాల్ని, విశాఖలో ఉన్న ప్రైవేట్ దేవాలయాలు కూడా, విశాఖ నగరంలో ఒక దాదాపు 6-7 దేవాలయాల్ని ఈయన కబ్జా చేయాలని చూశాడు. ఓకే. విశాఖ నగరంలో ఆయన కబ్జా చేయాలని చూస్తే అక్కడ స్థానికులు, ఆ గుడి అభివృద్ధి కమిటీలు ఉంటాయి కదా సార్, కట్టిన కమిటీలు, వాళ్ళందరూ కలిసి బాగానే ప్రొటెస్ట్ చేసి పోరాటాలు చేశారు, కోర్టులో కేసులు వేయటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఓకే. అంటే ఈయన ధనదాహం ఎక్కడ దాకా వెళ్ళిందంటే అక్కడ దేవుడు వద్దు, మనకేమొద్దు, ఓన్లీ ఆదాయమే.